సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన 36వ డివిజన్లోని చింతల్ ప్రాంతంలో ఉన్నటువంటి వార్డ్ ఆఫీస్లో ముఖ్యంగా మన జీడబ్ల్యూఎంసీ జవాన్ గారైనటువంటి రాణి మేడం గారు, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ కార్మికులందరూ కూడా వారిని మహిళా దినోత్సవం సందర్భంగా మా వంతుగా చిరు సత్కారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా కార్మికులకు, అదేవిధంగా మా జవాన్ మేడంకు, అదేవిధంగా అనిల్ జవాన్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీరు ఏదైతే మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో అంతే శుభ్రంగా మా కాలనీని కూడా, మా డివిజన్ని కూడా శుభ్రంగా ఉంచుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి మహిళా శక్తి అంటే చాలా పవర్ఫుల్ అయిన శక్తి। ఈ రోజు నాడు మహిళలందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉన్నారు। దానికి ఉదాహరణనే మన దేశ ప్రథమ పౌరురాలైనటువంటి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అదేవిధంగా మొన్ననే చూసినాం మన ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మొన్ననే ఢిల్లీలో చూసినాం మన ఢిల్లీ అంటే మన దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి మన గుప్తా గారు, రేఖా గుప్తా గారు, వీరందరినీ చూస్తుంటే మన దేశం ఎంతో ముందుకెళ్తుంది। దాంట్లో ముఖ్యంగా మన మహిళలు ఎంతో ముందుకెళ్తున్నారు। మీ అందరూ కూడా ఇంకా రానున్న రోజులలో మా డివిజన్ని చాలా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మీరు ఎల్లవేళలా మీతో పాటుగా మీ ఇల్లును ఎట్లయితే సరిదిద్దుతున్నారో అదేవిధంగా మా డివిజన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరి ఈ రోజునాడు మా సతీమణి కూడా చిరీడికి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికీ సేవ చేయగలుగుతున్నా అంటే అది మంచి ఆలోచన, తను సేవ చేయాలనేసి నన్ను ప్రోత్సహించడం వల్లే ఈరోజు మీ అందరినీ కూడా ఇంత ఘనంగా మనం సన్మానం చేసుకోవడం జరిగింది। దాంతోపాటుగా మా డివిజన్లో ఉన్నటువంటి మా డివిజన్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకారం చేస్తున్నారు। మా మహిళా సోదరుమణులు కూడా వచ్చారు పక్క డివిజన్లకి, వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన అన్నవాళ్ళు కూడా కార్మికులు ఉన్నారు, వాళ్ళని కూడా ఏదో ఒక సందర్భంలో మీ అందరినీ రెస్పెక్ట్ చేసుకుంటూ, మిమ్మల్ని రెస్పెక్ట్ చేసుకుంటే మమ్మల్ని మేము రెస్పెక్ట్ చేసుకున్నట్టు అనే ఉద్దేశంతోనే ప్రతిసారి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది। కాబట్టి మీరు ఇలాగే మాకు సహకారం కొనసాగించాలనేసి, ఎల్లవేళలా మీరు డివిజన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మంచిగా డెవలప్, వారిని మనం ఎంతో రెస్పెక్ట్ చేయాలనేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మన డివిజన్లో ఏర్పాటు చేసుకుంటున్నాం। రానున్న రోజులలో మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, మీరు ఇంట్లో కూడా ఎంతో కొంత గైడెన్స్ ఇస్తుంటే రానున్న రోజుల్లో